చాలా రోజుల తర్వాత టిఫిన్ టైంకి టిఫిన్ చేస్తున్నానండి. టిఫిన్ టైంకి టిఫిన్ ఎందుకు అంటే నార్మల్గా మా పిల్లల్ని పడుకోబెట్టాక నైట్ సుమారు టైం 11-12 అవుతుంది. మార్నింగ్ లేవడానికి కూడా 8 మ్యాక్సిమం 8 కంపల్సరీ, తర్వాత ఒకసారి 9 కూడా అవుతుంది. ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తాను, నైట్ కాస్త ఫ్రీగా దొరికింది. సో ప్రతి ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, మనం మీకు చూపించాను కదా జొన్న ఇడ్లీ జొన్న దోశ. సో ఆ బ్యాటర్ కూడా రెడీ చేశాను. ఓన్లీ జొన్న ఎందుకు, సో నార్మల్ దోశ పిండితో కానీ మిక్స్ చేసి చేసుకుందాం అనేసి నార్మల్ దోశ బ్యాటర్తో జొన్న బ్యాటర్ మిక్స్ చేసేసి వేసాను. దోశ అయితేనా నార్మల్ టేస్ట్ ఉంది, అసలు వేరియేషన్ అనిపించట్లేదు, కానీ క్రంచీగా ఉంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇదే నార్మల్ దోశని ఎందుకు ఇది మిక్స్ చేసుకోవాలనేసి అదే దోశ మీద ఎర్రగారం వేసుకొని చేసుకున్నాము. సూపర్ వచ్చింది దోశ అయితేనా. దీంట్లో ప్రయోగాలు చేయాలంటే భలే చేస్తున్నాను నేనైతేనా. దోశ పిండిలోకి జొన్న, ఇడ్లీ పిండిలోకి జొన్న పిండి అన్నీ వేసి మిక్స్ చేసా, కానీ ఇడ్లీ వేయలేదు. వేసినప్పుడు చూపిస్తాను. దోశ అయితే క్రంచీగా వచ్చింది. పల్లీ చట్నీ అయితే సూపర్ వచ్చింది. అలాగే గుడ్డు దోశ వేద్దామనేసి ఇదే దోశ మీద ప్లాన్ చేశాను. అంటే ఆ దోశ కదా, అది అయిపోయింది, ఇది ఇంకో దోశ. దీని కూడా ఎగ్ దోశ ఎందుకు, సింపుల్గా ఎగ్ దోశ రెగ్యులర్ తినే దోశ, దీని మీద కూడా కారం దోశ వేసానండి. అసలు కారం తిని గొంతేమన్నా మంట వేస్తుంది అనిపించింది, కానీ అసలు ఆ క్రంచీనెస్కి, గుడ్డుకి, ఆ కారానికి, చట్నీకి సూపర్ ఉంది. క్లైమేట్ చూసి చల్లగా ఉంది. ఈ వేడి దోశలు చట్నీతో అయితే అదిరిపోయి అనుకోండి. కారం చూడడానికి ఎర్రగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ అంత ఓవర్గా అనిపించట్లేదు. ఎందుకంటే మిర్చి పౌడర్ వేసాను. కలరే అట్లుంది, మనం ఏం చేయగలము. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.